ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండంలో ఉన్నాము. ఈరోజు వివాహ మహోత్సవములు ముగిసిన పిమ్మట దశరథుడు సపరివారముగా అయోధ్యకు బయలుదేరుట, మార్గమధ్యమున ఆ పరశురాముడు ఎదురవుట, ఆ ఘట్టాన్ని చూస్తున్నాము. ధ్యానమంత్రము. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. రాత్రి గడిచిన పిమ్మట మరునాడు విశ్వామిత్ర మహాముని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వారి వధువులను ఆశీర్వదించి దశరథ జనక మహారాజులను వీడ్కొని హిమవత్ పర్వతమునకు వెళ్ళెను. విశ్వామిత్ర మహర్షి వెళ్ళిన పిమ్మట దశరథ మహారాజు మిథిలాధిపతి అయిన జనకుని వీడుకొని సపరివారముగా అయోధ్యాపురమునకు బయలుదేరెను. అట్లు బయలుదేరిన దశరథ మహారాజును జనకుడు కొంత దూరం అనుసరించెను. విదేహ రాజ్య ప్రభువైన జనకుడు ఆ నలుగురు వధువులకు అపరిమితముగా ధనము ఇచ్చెను. ఇంకను అతడు లక్షల కొలది గోవులను, పెద్ద సంఖ్యలో శ్రేష్టములైన కంబలములను, మిక్కిలి విలువైన పెక్కు పట్టు వస్త్రములను కానుక ఇచ్చెను. మరియు వారి వెంట చక్కగా అలంకరింపబడిన బలిష్టములైన ఏనుగులను, మేలుజాతి గుర్రములను, అందమైన రథములను, వీరులైన యోధులను, భక్తి విశ్వాసములు గల దాసీ జనములను ఆ ప్రభువు అరణముగా పంపెను. ఇంకను ఆ మిథిలాధిపతి పుష్కలముగా వెండి బంగారములను, ముత్యములను, పగడములను వారికి కన్యాధనముగా సమర్పించెను. మిథిలాధిపతి అయిన జనక మహారాజు ఇంకను అసంఖ్యాకములైన సంపదలను బహుకరించి దశరథుని అనుమతిని పొంది తన అంతఃపురమున ప్రవేశించెను. అయోధ్యాపతి అయిన దశరథుడు వీరులైన పుత్రుల తోడను, ఋషులందరి తోడను, చతురంగ బలముల తోడను, పరిచారకులతో కూడి ప్రయాణము కొనసాగించెను. ఆ విధముగా దశరథుడు ఋషులతో, కుమారులతో వెళ్ళుచుండగా అక్కడక్కడ పక్షులు భయంకరమైన శబ్దములను చేయుచుండెను. భూమిపై సంచరించు మృగములు అన్నీ ప్రదక్షిణ పూర్వకముగా తిరుగాడసాగెను. పక్షుల అరుపులు అశుభములను, మృగముల ప్రదక్షిణములు శుభములను సూచించును అని పెద్దలు అంటారు. నరేంద్రుడు ఆ శకునములను గమనించి వశిష్ఠుని ఇట్లు ప్రశ్నించెను. ఓ మహర్షి, ఒకవైపు పక్షుల భయంకరములైన అరపులు కర్ణ కఠోరముగా వినిపించుచున్నవి, మరి ఒక ప్రక్కన మృగములు ప్రదక్షిణముగా సంచరించుచున్నవి. అశుభములను శుభములను సూచించు ఈ శకునముల కారణముగా నా హృదయం కంపించుచున్నది, మనస్సు కలవరపడుచున్నది. దీని అంతర్థార్థమేమి? అంతటా వశిష్ఠ మహర్షి దశరథుని ఈ మాటలను విని మృదు మధురంగా ఇట్లు పలికెను. ఈ శకునముల ఫలితమును వినుము. ఆకాశము నందలి పక్షుల భయంకరములైన అరపులు రాబోవు అశుభమును సూచించుతున్నవి. కానీ ఈ మృగముల ప్రదక్షిణలు వాటి ఉపశమనమును అంటే అశుభములు తొలగునని తెలుపుచున్నవి. కావున కలవరపడవలదు. వారు అట్లు మాట్లాడుకొనుచుండగా భూమిని కంపింపజేయు చక్కని చెట్లను పడగొట్టుచు ఒక పెద్ద సుడిగాలి వీచెను. సూర్యకాంతులను చీకట్లు ఆవరించెను. దిక్కులు అనియు వెలవెలబోయెను. బలములు అన్నీ దుమ్ము కొట్టుకొని చేష్టలు ఉడిగెను. వశిష్ఠుడు, ఇతర మహర్షులు, దశరథుడు, ఆయన కుమారులు మాత్రం చైతన్యము కలిగి ఉన్నవారి వలె ఉండిరి. మిగిలిన వారందరూ నిశ్చేష్టులై ఉండిరి. భయంకరమైన చిమ్మ చీకట్లలో సేన ఎంతయు భస్మముచే కప్పబడినదా అన్నట్లు ఉండెను. అట్టి సేన జమదగ్ని మహర్షి కుమారుడైన పరశురాముణ్ణి చూచెను. అతడు జటామండలధారి అయి ప్రళయకాల రుద్రుని వలె భయంకరుడై ఉండెను. అతడు రాజవంశములను పరిమార్చినవాడు, కైలాసము వలె దుర్జయుడు, ప్రళయకాలాగ్ని వలె దుస్సహుడు, మిగులు ప్రజ్వలించుచున్న అగ్ని జ్వాలల వలె తేజో రాశి అయి జనులకు దుర్నిరీక్షుడై ఉన్నవాడు. అతడు భుజముపై గండ్రగొడ్డలను పూని మెరుపు తీగల వలె మిరిమిట్లు గొలుపుచున్న ధనుర్బాణములు ధరించి త్రిపురాంతకుడైన శివుని వలె తేజరిల్లుచుండెను. ప్రజరిల్లుచున్న అగ్ని వలె భయంకరముగా కనబడుచున్న పరశురామును చూచి జప హోమ తత్పరుడైన వశిష్ఠుడు మున్నగు ప్రముఖ విప్రులు, మునులందరూ గుమిగూడి తమలో తాము ఇట్లు చర్చించుకొనసాగిరి. పూర్వము క్షత్రుడైన కార్త వీర్యార్జునుడు, ఇతని తండ్రి అయిన జమదగ్ని చంపుటచే క్రుద్ధుడైన ఈ పరశురాముడు ఇప్పుడు క్షత్రులనై చంపుటకు రాలేదు కదా. లోగడ ఇతడు క్షత్రియ ప్రముఖులను హతమార్చి క్రమముగా కోపతాపములు తొలగి శాంతించి ఉన్నాడు. మరలా ఇప్పుడు ఇతడు క్షత్రియులను పరిమార్చవలనను కోరికతో ఇచ్చటికి రాలేదు కదా. తమలో తాము ఇట్లు చర్చించుకున్న పిమ్మట ఆ మునులు పరశురాముని పూజించుటకై
అర్ఘ్య పాద్యాది ద్రవ్యములను తీసుకొనిరి. పిదప రామ రామ అని మధురముగా పలుకుచు భీతిని గొలుపుచున్న ఆయనను సమీపించిరి. జమదగ్ని కుమారుడు ప్రతాపశాలైన పరశురాముడు ఋషుల పూజలను అందుకొని దశరథ రాముడితో ఇట్లు భాషించెను. ఓ దశరథ, నేను నీ పరాక్రమము అద్భుతమైనదని వింటిని. సర్వలోకములలోనూ ప్రతిధ్వనించిన ధనుర్భంగ ధ్వనిని కూడా పూర్తిగా వింటిని. శివధనస్సును విరుచుట అను నీ అద్భుత కృత్యము ఊహింపరానిది. ఆ విషయమును విని నేను మరి ఒక మహాధనస్సును తీసుకొని ఇచ్చడికి వచ్చి తిని. ఇదిగో ఆ ధనస్సు, ఇది నా తండ్రి జమదగ్ని నుండి నాకు లభించినది. భీతిని గొల్పి మహాధనువును శరముతో సంధించి నీ బలమును ప్రదర్శింపుము. ఓ రాఘవ, ఈ ధనస్సును ఎక్కుపెట్టుటలో నీకు గల బలమును చూచి వీరులచే ప్రశంసలను అందుకుని నీకు నాతో ద్వంద్వయుద్ధమును అనుగ్రహించెదను. పరశురాముని వచనములు వినినంతనే దశరథ మహారాజు ముఖముపై విషాదము అలముకొనెను. పిమ్మట దైన్యముతో అంజలి గడించిట్లు అనెను. ఓ భార్గవరామ, నీకు శత్రులపై కల కోపము చల్లారినది కదా. నీవు బ్రాహ్మణోత్తడము, వాసీగాంచిన వాడవు. పసిబాలురైన నా పుత్రులపై దయచూపుము. నీవు వేదశాస్త్రములను నియమనిష్టలతో అధ్యయనము చేయు భృగు మహర్షి వంశమును జన్మించిన వాడవు. ఇంద్రుని సమక్షమున ప్రతిజ్ఞాపూర్వకముగా శస్త్రములను త్యజించితివి. అట్టి నీవు ధర్మపరుడవై కశ్యప మహర్షికి రాజ్యమును దారపోసి వనవాసివై మహేంద్రగిరిపై నివసించుచుంటివి. ఓ మహాముని, మాకు మహోపద్రవము తెచ్చిపెట్టుటకే నీవు ఇచ్చడికి వచ్చినట్లు ఉన్నది. శ్రీరాముడు లేనిచో మేమెవ్వరము జీవించి ఉండజాలము. దశరథుడు ఇట్లు ప్రాధేయపడుచున్న పరాక్రమశాలైన పరశురాముడు ఆయన మాటలను పట్టించుకొనక శ్రీరాముడితో ఇట్లు అనెను. ఓ శ్రీరామ, ఈ దివ్య ధనస్సులు రెండును శ్రేష్టములైనవి, దృఢమైనవి, శక్తిమంతములైనవి, ప్రముఖమైనవి అని ముల్లోకములయందు ఖ్యాతి వహించెను. విశ్వకర్మ వీటిని ప్రయత్నపూర్వకంగా నిర్మించెను. కకుత్స్థ వంశజుడవైన ఓ నరేంద్ర, ఒకానొకప్పుడు త్రిపురాసుర సంవారమునకై దేవతలు పరమేశ్వరునకు ధనస్సును సమర్పించిరి. దానిని నీవు భగ్నమనర్చితివి. ఈ రెండవ ధనస్సును దేవతలు శ్రీ మహావిష్ణువునకు అర్పించిరి. ఇది తిరుగులేనిది. ఓ రామ, అపూర్వమైన కాంతులతో విలసిల్లుచున్న ఈ వైష్ణవ ధనస్సు కూడా శివధనస్సు వలె మిక్కిలి శక్తివంతమైనది. అప్పుడు దేవతలందరూ శివకేశవుల బలాబలములను ఎరుంగదలిచి బ్రహ్మను చేరి హరువులిరువురిలో బలశాలి ఎవరు ప్రశ్నించిరి. అంతటా బ్రహ్మదేవుడు దేవతల ప్రశ్నలోని అంతరార్థమును గమనించి వారిరువురి మధ్య విరోధము కలిగించెను. ఆ కారణముగా ఒకరినొకరు జయింపకోరుచున్న హరిహరుల మధ్య అత్యద్భుతమైన సమరము సంభవించెను. అప్పుడు విష్ణువు ఓంకరింపగా మిక్కిలి శక్తివంతమైన శివధనస్సు నిస్తేజమయ్యెను. మహాదేవుడైన ముక్కండియు నిశ్చేష్టుడయ్యెను. అంతటా దేవతలందరూ ఋషీశ్వరులతో చారణులతో అతడికి చేరి వారిని ప్రార్థింపగా ఆ హరిహరులు ఇరువురు శాంతించిరి. విష్ణు ఓంకారంతో శివధనస్సు నిస్తేజం అవుటను గాంచి దేవతలు ఋషీశ్వరులు విష్ణువే అధికుడని తలంచిరి. మహాదేవుడైన శివుడు అందులకు మిక్కిలి క్రుద్ధుడై బాణములతో కూడిన ఆ మహాధనువును విదేహ ప్రభువులలో రాజర్షి అయిన దేవ రాతుని అస్తమున న్యాసముగా ఉంచెను. ఓ రామ, శత్రుపురములను నశింపజేయునట్టి వైష్ణవ ధనస్సును శ్రీ మహావిష్ణువు భృగు వంశజుడైన రుచూచిని కడ ఉత్తమ న్యాసముగా ఉంచెను. మహా తేజస్వైన రుచీకుడు ప్రతీకారేచ్ఛ లేనివాడు మహాత్ముడు తన కుమారుడు నాకు తండ్రియు అయిన జమదగ్నికి ఈ దివ్య ధనస్సును వసంగెను. తపోబల సంపన్నుడైన నా తండ్రి అస్త్ర సన్యాసము చేసి ఉండగా కార్త వీర్యార్జునుడు మూర్ఖబుద్ధితో ఆయనను వధించెను. ఆ కార్త వీర్యార్జునుడు భయంకరముగా అతి క్రూరముగా మా తండ్రిని వధించినట్లు విని రోషముతో నేను క్షత్రియులను 21 పర్యాయములు పుట్టిన వానిని పుట్టినట్లుగా తుదముట్టించి తిని. ఓ శ్రీరామ, సమస్త భూమండలమును జయించి యజ్ఞాంతమున పుణ్యకారమును చేయువాడు మహాత్ముడైన కాశ్యప మహర్షికి ఈ భూమండలమును దక్షిణగా సమర్పించి తిని తపోబలముతో మహేంద్రగిరికి చేరి తిని దేవతలు సంచరించినట్టి ఆ పర్వతమునందు ప్రశాంతంగా తపమరుచు ఉంటిని. మహావీరుడైన ఓ రామ, నీ నిరుపమాన పరాక్రమముతో శివధనస్సును విరిచినట్లు విని వెంటనే ఇచ్చడికి వచ్చి తిని. శ్రీరామ, తాత ముత్తాతల నుండి నాకు సంక్రమించిన చెక్కు చెదరని ఈ వైష్ణవ మహాధనస్సును క్షత్రియ ధర్మమును అనుసరించి గ్రహింపుము. ఓ
ఓ రామా, నీకు శక్తి ఉన్నచో శత్రు పురములను జయించినట్టు ఈ బాణమును ఈ మహాధనస్సు నందు సంధింపుము. అప్పుడు నాతో ద్వంద్వ యుద్ధము చేయుటకు నిన్ను అనుమతింతును. తర్వాతి భాగంలో శ్రీరాముడు వైష్ణవ ధనస్సును ఎక్కుపెట్టుట, వైష్ణవ తేజము ఆయనను చేరుట, అతని బాణ ప్రయోగంతో పరశురాముని పుణ్యరాశులు నశించుట, పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళిపోవుట చాలా అద్భుతమైన ఘట్టము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.